బాధ్యుల జాతీయ నాయకులు తులసిరామ్ గారు వచ్చారు. వారికి ఒకసారి స్వాగతం సుస్వాగతం. అందరూ చాలు ఓన్లీ 3 times క్లాప్స్. జన విజ్ఞాన వేదిక సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సంబరాలను కుత్బుల్లాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించింది. నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాలైన సైన్స్ ప్రయోగాల గురించి వివరించింది. పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ పెరగాలని, అలా సైంటిఫిక్ టెంపర్ పెరగడం వల్ల మొత్తం పౌరులుగా తయారవుతారని తులసిరామ్ గారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యార్థులచే సైన్స్ ప్రయోగాలను చేయించి చూపారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి ఆయన ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. చేతబడులు, మాంత్రిక తాంత్రిక విద్యలని, అభూత కల్పనలని విద్యార్థులకు చేతబడులు ఎలా చేస్తారు, ఈ గాలి సోకడం లాంటివి ఎలా చేసి వాళ్ళని ప్రజలు మోసం చేస్తారు చేసి చూపించి వాటి వెనుకున్న సైన్స్, మ్యాజిక్ పూర్తిగా పిల్లలకు వివరించి చెప్పారు. పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు లక్ష్మీనారాయణ, రంజిత్ గారు, గోపి గారు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి తులసిరామ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం చాలా ప్రశంసాదాయకంగా ఉన్నది. పలువురు విద్యార్థులలోని సృజనాత్మకతను ఈ కార్యక్రమం ద్వారా జన విజ్ఞాన వేదిక వాళ్ళు వెలికి తీసే ప్రయత్నం చేశారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని, సైన్స్ను మాత్రం నమ్మాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఏదైనా మానసిక రుగ్మతతో ఉన్నప్పుడు డాక్టర్స్ను కలవాలని, ఈ మాంత్రిక తాంత్రిక నాయకుల దగ్గర వెళ్ళవద్దని చెప్పారు.